హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మనం ఎటువంటి రైస్, సోడా, ఈనో లేకుండా పప్పులు నానబెట్టి రుబ్బే అవస్థ లేకుండా, ఫర్మెంటేషన్తో అస్సలు పని లేకుండా 100% ప్రోటీన్స్తో నిండిన, ఎన్ని తిన్నా బోరు కొట్టని, అలాగే బరువు పెరగని అద్భుతమైన పెసరపప్పు దోశ ప్రిపేర్ చేసేద్దాం. కప్పు పెసరపప్పుని అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉన్నట్లయితే రాత్రంతా కూడా నానబెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడైనా కూడా చేసేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము. ఒక పచ్చిమిర్చిని ఇక్కడ తుంచుకొని నేను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 ఇంచ్ అల్లాన్ని ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి అయితే పిండి అనేది ఉండాలి. చూస్తున్నారు కదా, దీన్ని మనము వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇందులోకి మనము సరిపడా ఉప్పుని 1/2 టీ స్పూన్ అంతా ఉప్పుని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి. పిండిని మనము పులియబెట్టట్లేదు కాబట్టి నిమిషం పాటు ఇలా ఫాస్ట్గా విస్క్ చేసుకోవాలి. తర్వాత నేను ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేశాను. ఇది దోశ కలర్ అనేది చాలా బాగా వస్తుంది. కంప్లీట్గా ఆప్షనల్, వేయకపోయినా మరేం పర్లేదు. 2 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ లోపల చాపర్లో కానీ మిక్సీ జార్లో కానీ ఒక పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు, చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. వెజ్జీస్ అనేవి మీ చాయిస్, మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మొక్కజొన్నల్ని కూడా వేసుకోవచ్చు అనమాట. ఓసారి రఫ్గా చాప్ చేసేసుకొని తీసుకుందాం. చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో అయినా వేసేసుకొని పల్స్ మోడ్లో మనము ఇలా మిక్సీ పట్టేసుకొని తీసుకోవచ్చు. ఇంట్లో పనీర్ ఉంటే పనీర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్. మీరు ఇక్కడ మీ ఇష్టమైన చాయిస్తో ఏ వెజ్జెస్నైనా కూడా తీసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని తీసుకోవాలి. సో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. స్టఫింగ్ లేకుండా కూడా దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకోవడం వలన టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు దోశలు వేసేద్దాము. పెనాన్ని వేడి చేసేసుకోవాలి. మన బ్యాటర్ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ అనమాట. వేడి పెనం పైన కాస్త వాటర్ని చల్లేసుకొని గరిటె పిండిని తీసుకొని దోశలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లెయిన్ దోశ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన మనం రెడీ చేసి ఉంచుకున్న స్టఫింగ్ని అయితే పెట్టేసుకుందాము. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే ఒక్క దోశతో మనకి స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. చాలా టేస్టీ అండ్ సూపర్ హెల్దీ. టీ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యితో రోస్ట్ చేసుకుంటే ఈ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్తో అయినా కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, స్టఫింగ్ని కాస్త ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దోశని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాము. చాలా సింపుల్గా, చాలా క్రిస్పీగా అండ్ చాలా చాలా టేస్టీగా దోశ అయితే మనకి రెడీ అయిపోతుంది. రెండో వైపున కూడా 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకొని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన మూంగ్ దాల్ దోశ రెడీ. ఎంత సింపుల్ అండ్ ఎంత ఈజీ కదండి. ఇలాగే మనము అన్ని దోశల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, రైస్ కానీ, ఈనో కానీ, సోడా కానీ ఏవీ లేకుండా అప్పటికప్పుడు చేసినా కూడా దోశ ఎంత క్రిస్పీగా, ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకు వచ్చిందో. టేస్ట్ మాత్రం భలేగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ.